రూ. 100 ఇచ్చి తన క్లాస్మేట్ చేయమని చెప్పేసి 7వ తరగతి పిల్లగాడు 9వ తరగతి పిల్లగానికి సుపారీ ఇచ్చిండు. ఇది జరిగింది పూణేలున్న దౌండ్ అనే ఏరియాలో ఒక ప్రైవేట్ స్కూల్లో. అది కూడా ఎందుకో తెలుసా, ఈ 7వ తరగతి పిల్లగాడు వాళ్ళ పేరెంట్స్ సైన్ ని ఫోర్జరీ చేస్తున్నాడు అని చెప్పేసి చూసి ఆ పిల్ల టీచర్ కి కంప్లైంట్ చేయడం వల్ల అందుకోసం ఈ పిల్లగాడు ఆ పిల్ల మీద కోపంతో ఆ 9వ తరగతి పిల్లగానికి రూ. 100 సుపారీ ఇచ్చిండు అనమాట ఏదో చేసేటందుకు. ఈ విషయం ఆ పిల్ల దాకా వచ్చి ఆ పిల్లవై ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తే ప్రిన్సిపల్ ఏమో మన స్కూల్లో మంచి పిల్లలే ఉన్నారు, అసలు పిల్లలు లేరు, నువ్వే అంతా, నీకు మానసిక పరిస్థితి బాగలేదు, నీకేమో అయ్యింది అన్నదట. ఇక ఈ పిల్ల ఆ బాధతో పోయి పేరెంట్స్కి చెప్పుకుందంట. పేరెంట్స్ స్కూల్కి వచ్చి ఇదంతా మాట్లాడి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కంప్లైంట్ పెట్టారు. ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి ఇట్లున్నదనమాట. మా స్కూల్ రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంలో ఎవరే తప్పు చేసినా కానీ కప్పి పురుస్తూ ఉంటారు. డియర్ పేరెంట్స్, మీలో కొంతమంది చాలా గొప్పోళ్ళు ఉన్నారు. ఎట్లా అంటే పిల్లలకి ఫోన్లు ఇడిచేస్తారు, టీవీలు ఇడిచేస్తారు, ఓటీటీ ప్లాట్ఫామ్లలో వచ్చే ఈ క్రైమ్ సిరీస్లు ఇవన్నీ కూడా మంచిగా చూస్తుంటే ఇడిచేస్తున్నారు. సో వాళ్ళు నేర్చుకునేది ఏంటి, ఎండ్ ఆఫ్ ది డే గివే అనమాట. ఇవాళ ఒక పిల్లగాడు కొంచెం ధైర్యం చాలక సుపారీ ఇచ్చిండు ఇంకొకరికి, అదే జర ధైర్యవంతుడో లేకపోతే బాగా బలుపున్నోడో అయితే వాడే ఏదో చేయనీకి పోతుండే. పేరెంట్స్, టీచర్స్ కొంచెం పిల్లల భవిష్యత్తును కాపాడండి. అల్టిమేట్గా లాస్ట్ రిజల్ట్ ఏంది అనేది చూడండి. ఇవాళ పేరు ఖరాబ్ అయిపోతుందనో లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినేటందుకో ఏదో ఒకటి చేసేయకుండా